శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సింహరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో వ్యాపారంలో మంచి లాభసాటిగా ఉంటుంది. చేసేటువంటి పనులన్నీ కూడా సానుకూలంగా నెరవేరుతాయి. మీ యొక్క తీక్షణమైన బుద్ధి చేత ఆ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటారు. మంచి మంచి ఆలోచనలతో మీరు బాగుపడమే కాకుండా 10 మందిని బాగు చేయడానికి, 10 మందికి ఉపాధి కల్పించడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు కోరిన చోటికి ప్రమోషన్లు రావడము, ప్రమోషన్తో కోరిన చేతికి బదిలీ కావడము జరగడానికి ఆస్కారం ఉంది. కానీ మీ పైన నరదృష్టి, శత్రుభయం చాలా ఉంటుంది. వాటి వల్ల జాగ్రత్తగా ఉండాలి. అధిక ప్రయాణాల వల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయాణాల విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అనవసరమైన కలహాలు అనేటువంటివి ఏర్పడతాయి. మీరంటే జల్సీతనం చాలామందికి ఉంటుంది కాబట్టి ఏదో ఒక నిష్ఠూరమైనటువంటి మాటలు మాట్లాడి మిమ్మల్ని కలహాలకు దించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మీరు వాటికి లొంగకుండా అక్కడి నుంచి తప్పుకొని పక్కకు జరగడం చాలా మంచిది. బంధుమిత్రుల వల్ల మనస్పర్ధలు ఏర్పడము. కాకపోతే ప్రయాణాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రయాణ ప్రమాదాలు ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది, లేదా సర్జరీలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ప్రయాణాల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. దాయాదుల చేత, మీ పారివారి చేత ఆస్తుపాస్తుల విషయంలో పోట్లాటలు కావడం అనేటువంటి కూడా జరగడానికి ఇబ్బంది ఉంది. కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు మీ దాయాదుల వల్ల. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది సింహరాశి వారు ఈ నెలలో. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే మనశ్శాంతి దొరకడం చాలా కష్టం. ఎప్పుడు ఏదో రకమైనటువంటి అశాంతి చేత బాధపడడం జరుగుతుంది. కొన్ని అశుభ వార్తలు కూడా వినడం జరుగుతుంది. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. దానివల్ల కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఏర్పడము, అపవాదులు రావడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయం మంచిగా పెరుగుతుంది. చేసే పనిలో మంచి ఉన్నతి లభించడానికి ఉంది. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు, గౌరవాన్ని పొందుతారు. కానీ ఎప్పుడు అశాంతిగానే ఉంటుంది. కొన్ని సమయాలలో ఇంతకుముందు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు మీకు మిత్రులుగా అయ్యి తగిన సలహాలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం మంచిగా కుదుటపడుతుంది. మీరు ఈ నెలలో కులాచారాలు, మీ యొక్క వంశానికి సంబంధించినటువంటి ఆచారాలు, మీ కులానికి సంబంధించినటువంటి ఆచారాలు పాటించడం జరుగుతుంది. సాంప్రదాయాలు, మన భారతీయ సాంప్రదాయాలు పాటించడము, సాంప్రదాయాల గురించి పాటుపడము, ఆధ్యాత్మికంగా 10 మందిని ముందుకు నడిపించడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ వారంలో. యత్న కార్య విజయము. ఏ కార్యక్రమం అయినా మీరు చేపట్టినట్టయితే ఆ కార్యక్రమము నెరవేరడం అనేటువంటి జరుగుతుంది. శుభకార్యాలు చేయడము, కార్యంలో విజయం సాధించడము, మీ ఆచార వ్యవహారాల వల్ల, మన భారతీయ సాంప్రదాయాల వల్ల మంచి ఉన్నతి పట్టును సాధించి దాంట్లో మీరు ముందు అడుగు వేయడం జరుగుతుంది. దానివల్ల కొన్ని అనుకోకుండా కొన్ని పనులు సానుకూలంగా నెరవేర్చడం జరుగుతుంటుంది. ఇక 4వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే బంధుమిత్రులతో, ఇరుగు పొరుగు వారితో చిన్న చిన్న కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మీరు ఒక్కొక్కసారి అసందర్భ ప్రేలాపనలు చేస్తూ ఉంటారు. పనికిరాని మాటలు మాట్లాడము, సందర్భం లేనటువంటి మాటలు మాట్లాడము, పైగా మీరు ఆడంబరంగా తిరగడము, అహంభావంతో తిరగడం వల్ల కొన్ని విషయాలలో మీకు ఆటంకాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. దానివల్లనే ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది, నిష్ఠూరాలు కావాల్సి వస్తుంది. ఆదాయం మంచిగానే ఉంటుంది, కానీ
అధికమైనటువంటి ఒక ఖర్చులు రావడం జరుగుతుంది సింహరాశి వారికి ఈ నెలలో. మానసికమైన ఒక చింతన చేత కాలం గడపవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఏ సమయానికి ఎంత మాట్లాడాలో గంతనే మాట్లాడేయండి. మీడియేటర్గా ఎక్కడా కూడా మీరు ముందుకు అడుగేయకండి. సమయానికి తప్పించుకొని బయటపడండి కానీ మీడియేటర్గా ఉండొద్దు. దానివల్ల ఇబ్బందులు రావచ్చు. ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో వాహన ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. లేదా కొన్ని ఆరోగ్య విషయంలో సర్జరీలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. కొన్ని విషయాలు తప్పిపోవడానికి ఈ నెలలో మీరు శని స్తోత్రము పారాయణం చేయడం చాలా మంచిది. ప్రతిరోజు కూడా శనిగ్రహ స్తోత్రం పారాయణం చేయండి. అలాగే శివస్తోత్రం కూడా పారాయణం చేయండి. సుఖాన్ని, సంతోషాన్ని పొందండి. ఇది శుభం.